గ్రంథం మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. 10, 11, 12 వచనాలు చదువుకుందాం. 3 వచనాలు చిన్నగా నేను చదువుతాను, ముందు గమనించండి. 10, 11, 12 వచనాలు. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. దాంట్లో ఉన్న పరమార్థాన్ని మాకు బోధించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది భలే సిస్టమ్ ఉంది బాగా. ఈ పాట ఒకటి పెట్టి ఇప్పుడు 5 నిమిషాలు పొరపాటును కూడా ముందుకెళ్ళటానికి లేదు. కరెక్ట్గా మంచిది. నేను టైం చూస్తూనే ఉన్నాను. మనం చదువుకున్న ఈ భాగములో దావీదు మరణం మనం చూస్తూ ఉన్నాం. దావీదు మరణం. నవ్వొద్దండి, ఎందుకు నవ్వుతున్నారు? మీకు నవ్వు వస్తే ఆ నవ్వే జోక్ ఏదో మాకు కూడా చెప్తే అందరం నవ్వుతాం. అర్థమైందా? మీకు నవ్వొచ్చేది జోక్ ఏదో ఉంటే మాకు చెప్పండి, నేను మైక్లో చెప్తాను, అందరం కూడా నవ్వుతాం. దిస్ ఈజ్ నాట్ ఎ ప్లే గ్రౌండ్. మనం చదువుకున్న ఈ భాగములో దావీదు మరణించాడు, దావీదు మృతి పొందాడు. దావీదు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 2వ వచనం లేదా 11వ వచనంలో దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములు ఏలాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇది దావీదు చరిత్ర ముగించబడింది ఇంతటితో. 12వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. దావీదు స్థానములోకి సొలొమోను వచ్చిన సందర్భం మనం చదువుకున్నాం. అప్పటి వరకు దావీదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క యోగక్షేమాలు ఆయనే చూసుకున్నాడు తండ్రిలాగా. అన్ని విషయాల్లో శత్రువుల నుండి కాపాడాడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నోసార్లు. ఓటమి ఎరుగని వీరుడుగా దావీదున్నాడు. దావీదు చేసినన్ని యుద్ధాలు ఎవరూ చేయలేదు రాజుల్లో. రాజుల చరిత్ర అంతా మనం గమనిస్తే, యోధారాజులు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర అంతా చూస్తే ఏ రాజు కూడా దావీదు చేసినన్ని యుద్ధాలు చేయలేదు. సుదీర్ఘమైన యుద్ధాలు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఏ యుద్ధములో కూడా ఓటమి ఎరుగని వాడుగా ఉన్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు అనేక సందర్భాల్లో విజయాన్ని చేకూర్చిన వాడు దావీదు. బాల్యము నుండి కూడా, రాజైన తర్వాతే కాదు, బాల్యము నుండి కూడా దేవుని ప్రజలను కాపాడడం తన బాధ్యతగా భావించాడు. అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా తెగించిన వాడు దావీదు. ఈ విధానము దావీదులో ఎలా వచ్చింది అని మనం గమనిస్తే, రాజు అవ్వక ముందు దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాసేవాడు.
ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకుడు కాకముందు ఏం చేసేవాడు? ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకుడు కాకముందు గొర్రెలు కాసేవాడు కదా. గొర్రెల కాపరిగా ఉన్న అనుభవం దేవుని ప్రజలను నడిపించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది అని దావీదును బట్టి, మోషేని బట్టి మనం చూస్తాం. తన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించడానికి, అప్పగించడానికి ముందు దేవుడు గొర్రెలను అప్పగించాడు దావీదుకి. అంత మాత్రమే కాదు, మొదటి రాజైన సౌలును ఏర్పాటు చేసుకో ముందు గాడిదలను వెతికే పని పెట్టాడు. వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు అదే ఐగుప్తులోనే ఉన్నాడు మోషే, అక్కడే బాధ్యతలు అప్పగించలేదు. ఐగుప్తులో నుండి బయటకు తీసుకువచ్చి 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెలు కాశాడు. ఆ తర్వాత మరలా ఐగుప్తుకు తీసుకొచ్చి అప్పుడు ఇశ్రాయేలుల నాయకత్వాన్ని దేవుడు మోషేకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి అంటే గొర్రెలు కాయడం వల్ల ఓపిక, సహనం, కోపం తగ్గిపోవడం, ఓపిక, సహనం ఎవరికి వస్తాయి అంటే గొర్రెలు కాసే వాళ్ళకి వస్తాయి. ఎంతో ఓపిక, ఎంతో సహనం. ఒక్కొక్కసారి కారులో వెళుతున్నప్పుడు అవి రోడ్డుకి అడ్డంగా వందలు వస్తూ ఉంటాయి. మనం చిరాకు పడతాం కానీ వాళ్ళు చిరాకు పడరు. జాగ్రత్తగా వాటిని పక్కకు తోలుతారు. ఎన్నో రకాల పరిస్థితుల గుండా గొర్రెలు కాసే కాపర్లు వెళుతూ ఉంటారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మంచి కాపరిగా తను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన మంచి కాపరిగా పరిచయం చేసుకున్నాడు. 23వ కీర్తనలో దావీదు ఆయన కాపరత్వాన్ని యెహోవా నా కాపరి అంటాడు. కాబట్టి దేవుడు కాపరి అయి ఉన్నాడు పాత క్రొత్త నిబంధనల్లో. అలాగే అనేక మంది భక్తులు కాపరత్వాన్ని కలిగి ఉన్నారు. అదే దావీదు కూడా కాపరిగా ఉండి ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. రాజుగా హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు, మొత్తం 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. దావీదు మనసులో ఒక కోరిక ఉండిపోయింది. ఏంటి దావీదుకు ఉన్న కోరిక ఏంటి? దేవుని ఆలోచన, దావీదు కోరిక ఏంటి అంటే ఒక మందిరం కట్టాలి అని దావీదు ఎంతో ఆశపడ్డాడు. దేవుని యొక్క ఆలోచన తను నెరవేర్చాలనుకున్నాడు. తన చేతుల మీదుగా ఆ మందిరం కట్టబడాలని ఆశించాడు. అంత మాత్రమే కాదు, దానికి కావలసిన అనేకములు సమకూర్చాడు. తన కష్టార్జితములో నుండి, ఒక చోట మాట ఉంటుంది దావీదు కదా, 5వ అధ్యాయం అనుకుంటాను, తన కష్టస్థితిలో నుండి దావీదు వాటిని సమకూర్చాడు. తన అధికార దర్పాన్ని ఉపయోగించి, రాజుగా ఉన్నాడు కదా, రాజుగా ఉన్నవాడు ఏదైనా కట్టడం కట్టాలి అంటే డబ్బులు పెట్టే కట్టాలా? అధికారం ఉన్నవాడు కదండి. గత ఒక 10 సంవత్సరాల వెనక ఒక రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు రవాణా శాఖ మంత్రి. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమార్తె వివాహం జరిగింది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఆంధ్రవాడే. ఆయన కుమార్తె వివాహం జరిగింది విజయనగరంలో. అసలు బస్సులే లేవు బస్ స్టాండ్లో, ఎక్కడ చూసినా. ఎక్కడున్నాయే ఆ బస్సులు అంటే చాలామంది ఆ విజయనగరం, విశాఖపట్నం ఏంటంటే మీ ప్రకాశం జిల్లా బస్సులు ఏడ కనపడుతున్నాయి అని అంటున్నారు. అరే గుంటూరు బస్సులు అక్కడే కనపడుతున్నాయి, గుంటూరు డిపోయి, ఒంగోలు డిపోయి అక్కడే కనపడుతున్నాయి అంట కదా, నెల్లూరు డిపో బస్సులు అక్కడే కనపడుతున్నాయి, అన్ని డిపో బస్సులు అక్కడే కనపడుతున్నాయి. ఆయన కుమార్తె వివాహానికి వచ్చేవారిని సమకూర్చడానికి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ రోజుల్లో అవి చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఒక సహోదరుని అడిగాను నేను,
ఏంది ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నావు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఆయన, ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నావేంది అబ్బాయికి అంటే, రిటైర్ అయిన తర్వాత ఇబ్బంది కదన్నా అన్నాడు. రిటైర్ అయిన తర్వాత ఇబ్బంది ఎందుకు అవుతుంది, రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి కదండి, అప్పుడు ఇబ్బంది ఉండదు కదా అన్న. మేమున్న డిపార్ట్మెంట్ నీకు తెలుసు కదన్నా, మళ్ళీ నువ్వు అడగటం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడైతే అంతా ఫ్రీయే. అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నెన్నో లాభసాధకాలు చేసుకుంటున్న వాడిని చూస్తున్నాం. కానీ దావీదును చూడండి, ఇక్కడ ఎంత నిక్కచ్చగలిగిన వాడో దావీదు. నా కష్ట స్థితిలోనే, దినవృత్తాంతముల గ్రంథం అనుకుంటాను, చూడండి ఆ మాట అమ్మా, మొదటి దినవృత్తాంతాల 22:11, 14. నేను ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, డిక్షనరీలు బాగానే ఉన్నాయి ఇక్కడ. 13వ వచనం చూడండి, 14వ వచనం. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చియున్నాను. ఎలా సమకూర్చాడంట? నా అధికారంతో. రాజు తలుచుకుంటే ఏం తక్కువ అండి కదండి. రాజు ఏది కావాలంటే అది, సిమెంట్ ఇన్ని బస్తాలు తీసుకొచ్చి అక్కడ ఏంటంటే సిమెంట్ కంపెనీ వాళ్ళు పోటీ పడి తీసుకొస్తారు. ఊరగీయటానికి కూడా పోటీ పడతారు వాళ్ళు. ఐరన్ ఇంత కావాలి అంటే ఎక్కడి నుంచి ఏ ఐరన్ కావాలంటే ఆ ఐరన్ వచ్చి అక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు. ఇక ఏది కావాలన్నా రాజు అడిగాడు అంటే వచ్చేస్తాయి ఉచితంగా, మొత్తం ఉచితంగా తీసుకురావచ్చు. కానీ కడుతుంది ఏంటి చెప్పండి, ఏమని ఉంది అక్కడ 14వ వచనములో? యెహోవా మందిరము, దేవుని మందిరం. మనం కడుతుంది దేవుని మందిరం అనే ఆలోచన ఎరుక కలిగిన వాడు దావీదు. ఎక్కడా అనధికారకంగా, ఎక్కడా అక్రమంగా 1 రూపాయి, ఎక్కడా తన అధికారాన్ని ఉపయోగించి, తన తెలివితేటలు ఉపయోగించి చేయలేదు. ఒక చక్కటి పద్ధతిని సొలొమోనుకు నేర్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సొలొమోనుతో? ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి, నా కష్ట స్థితిలో నేను ప్రయాసపడ్డాను. దేని కొరకు? యెహోవా మందిరానికి సమకూర్చడానికి. కష్టస్థితిలోనే ఉన్నానంటున్నాడు. కానీ కష్టస్థితిలో ఉండి కూడా ఏం చేశాడంట? ఎంతో ప్రయాసపడ్డాడు. దేనికి? దేవుని మందిరానికి ఇవ్వడానికి. దేవుని మందిరానికి ఇవ్వడానికి. నేను అడుగుతున్నాను, దేవుని మందిరానికి ఇవ్వడానికి మనం ప్రయాసపడుతున్నామా? మన కష్టములో నుండి తీసి ఇవ్వగలుగుతున్నామా? మన కష్టమే మనకు సరిపోతుంది కదండి. నెలంతా రోజు మన కష్టమే మనకు సరిపోతుంది. మన కష్టాలు చూసుకుంటూ ఎప్పుడుకి తీరేను మన కష్టాలు కదండి. మాకు ఒక అతను అన్నాడు, మన మనిషి కష్టాలు ఎప్పుడు తీరుతాయి అంటే చచ్చినాక తీరుతాయి అన్నాడు. ఎప్పుడు తీరుతాయి? ఎందుకు అట్లా అన్నాడు అని అడిగితే, చచ్చిపోయినాక ఆశ ఉండదు కదన్నా. ఆశ ఉన్నన్నాళ్ళు కష్టాలు ఉంటాయి మనుషులకి కదండి. కష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనిషికి అసలు చెప్పండి? ఏదేను తోటలో కష్టం ఉందా? ఆదాము అవ్వలకి కష్టం ఏమన్నా ఉందా? వాళ్ళకు రూపాయితో కానీ బంగారంతో కానీ పని ఏమన్నా ఉందా? అసలు వండుకోవాల్సిన పని ఏమన్నా ఉందా? ఏ కష్టము లేకుండా ఉంచితే వారు ఆశించి, దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని ఆశించి కష్టాలు తీసుకొచ్చుకున్నారు. ఆ కష్టాలు మనకు ఇచ్చిపోయారు. కాబట్టి ఆశ ఉన్ననాళ్ళు కష్టాలు ఉంటాయి. ఆ ఆశ అనేక విషయాల్లో ఆశించడం. ఆశ లేనివాడుగా అసలు మనిషే కాదు. ఆశ ఉండాలి. కానీ ఎలా ఉండాలి మన ఆశ అంటే, అది దేవునికి ఘనత తెచ్చే ఆశగా ఉండాలి. దేవుని మహిమపరిచేటట్టు ఉండాలి మన ఆశలు, మన కోరికలు, మన తలంపులు, మన ఉద్దేశాలు దేవుని చిత్తానుసారముగా ఉండాలి.
దేవునికి వ్యతిరేకమైన విధానములు ఏమి ఉండకూడదు. నాకు బాగా తెలిసిన ఒక రాజకీయ నాయకుడు, బాగా పరిచయం నాకు. ఆయన ఎంత పరిచయం అంటే నన్ను చూస్తే నా పేరు పెట్టి పిలవగలిగినంత గుర్తింపు ఉంది నాకు ఆయన దగ్గర. మందిరం కట్టాలి అనే ఆలోచన నేను చెప్పినప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, పెద్ద ఆయన కలవకపోయా అన్నాడు. ఎవరినంట? పెద్ద ఆయన కలవకపోయా, నీకు పరిచయమే కదా అన్నాడు. అది కాదులే, కలిసేది కాదులే అన్నా. మళ్ళీ వాడు, నువ్వు ఎంతోమందికి చెప్పి ఇప్పించావు కదా అప్పట్లో, కలవకపోయా ఒకసారి అన్నాడు. అవసరం లేదు, మేము రోజు మా పెద్ద ఆయన్ని కలుస్తానే ఉన్నామని చెప్పా. ఆయన ఎవరు అన్నాడు. మేము కలిసే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కలుస్తాం మేము. లోకములో ఎవరిని కలవాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి దగ్గర దేహి అని చేయి చాపవలసిన అవసరం లేదు. దావీదును చూసి మనం నేర్చుకోవాలి. నా కష్ట స్థితిలోనే చాలు, దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. అది మనకు దీవెనకరంగా మారుతుంది, మేలుకరంగా మారుతుంది. మీరు అనుకుంటున్నారు, ఇన్నాళ్ళు చెప్పకుండా మందిరం గురించి ఈరోజు ఎత్తుకున్నాడు ఏంది అనుకుంటున్నారు కదా. ఈరోజు దీని విషయంలో మాట్లాడడానికి నాకు ఒక కారణం ఉంది. ఏంటి అంటే, మనం కూడబెట్టుకున్న అమౌంట్ ఏంటి, మన స్థితిగతులు ఏంటి, మన పరిస్థితులు ఏంటి. కొన్నిసార్లు ఒక్కసారిగా మన అకౌంట్లో కూడా అంత డబ్బులు ఉండుండవే. ఎంతగా, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎవరి దగ్గర మనం పోయి చెయ్యి చాపలేదు. మన దేవుడు శ్రీమంతుడు, మనము దేవుని పిల్లలం, పరిశుద్ధులం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నప్పుడు లోకస్తుల దగ్గరకు, అన్యుల దగ్గరకు, విగ్రహారాధికుల దగ్గరకు వెళ్ళి మనము చెయ్యి చాపి అడగాల్సిన అవసరం ఉందంటారా? లేదు లేదు లేదు. అంతే. మనకున్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తే చాలు. 5 రొట్టెలు 2 చేపలే, దేవుడు వాటిని ఆశీర్వదిస్తే సరిపోయాయి, సరిపోలేదా? సరిపోయాయి. అక్కడ ఉంది 6 రాతి బాణలే. దేవుడు మాట సెలవిస్తే ఆ విందు వచ్చిన వారందరికీ సరిపోయింది. చాలిన దేవుడు మనకుండగా దావీదు జీవితంలో మనం చూసి నేర్చుకోవాల్సింది. నా కష్ట స్థితిలో నుండి నేను సమకూర్చాను. ఏం సమకూర్చాడు? ఏవి కూడా తన కష్టార్జితం అండి. మా నాన్న నుండి వచ్చిన ఆస్తి అని చెప్పలే ఇక్కడ దావీదు. మీరు బాగా గమనించండి. మా నాన్న యెషయా గారు ఇచ్చిన ఆస్తిలో కొంత మందిరానికి ఇచ్చాను చెప్పాడు ఆ మాట. నేను రాజు అయిన తర్వాత అధికారాన్ని ఉపయోగించి తెప్పించాను ఇవన్నాడా? లేదు, లేదే. స్పష్టంగా దావీదు చెప్తున్నాడు, నా కష్ట స్థితిలోనే నేను ప్రయాసపడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? చెప్పండి, ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? నెక్స్ట్ జనరేషన్ అందాం, ఇలా చెప్పుకుందాం. ఎవరితో చెప్తున్నాడు? తరువాతి తరానికి చెప్తున్నాడు. రాబోయే తరానికి ఒక మాదిరిగా ఉన్నాడు దావీదు. ఇప్పుడు మనం ఉన్నాము, ఒక 50-40 సంవత్సరాల తర్వాత మనం ఉంటామా? ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఆరాధన చేసే వాళ్ళందరి గురించి నేను చెప్తున్నా. ఏమో ఒకవేళ ఆయుష్ ఇస్తే మీకు ఉంటారేమో, నేను ఉండకూడదని కాదు. దాదాపుగా ఇప్పటికి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళందరం ఏదో 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు అనుకుందాం. ఉంటామా మనం? ఉండం. ఇంకెవరో ఉంటారు అప్పుడు. నీ పిల్లలు కావచ్చు, నీ కుమార్తెలు కావచ్చు, నీ కుమారులు కావచ్చు, నీ మనవ సంతానం కావచ్చు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. దాంట్లో ఏ సందేహం లేదు. వాళ్ళకి మనం ఏం మాదిరి నేర్పించిపోవాలి? వాళ్లకు మనం నేర్పించిపోవలసిన మాదిరి ఏంటంటే, కష్టస్థితిలో ప్రభువును వెంబడించడం. సుఖంగా ఉండి ప్రభువును వెంబడించడం కాదు, కష్టస్థితిలో ప్రయాసపడ్డం, కష్టస్థితిలో ప్రభువుకు ఇవ్వడం. కష్టం వచ్చింది కదా, ఏమీ లేవు మన దగ్గర డబ్బులు. ఏమీ లేనప్పుడు మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం బాగలేదు కాబట్టి లేవని కుదురుగా కూర్చుంటామా? ఏం చేస్తాం?
చెప్పండి, ఏం చేస్తాం? వెంటనే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం, చేబోదులో ఎంతో కొంత తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎక్కువ కావాల్సి వస్తే, పిల్లలు లేదా మన కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే పొలం ఉంటే పొలం అమ్మేస్తాం కదండి, ఇల్లుంటే ఇల్లు అమ్మేస్తాం. ఆస్తులు అమ్మైనా మన బిడ్డలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కష్టస్థితిలో ఉన్నామని ఊరుకోం కదా, కష్టస్థితిలో ఉన్నాం మనకు వల్ల కాదులే అనుకొని చేతులు ఎత్తేయం కదా. దేవుని మందిర విషయములో, దేవుని మందిర కట్టుబడే విషయములో మనము ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాము? దావీదు కలిగిన వైఖరి చెప్తున్నాడు ఇక్కడ. నా కష్టస్థితిలోనే నేను ప్రయాసపడ్డాను. దావీదును ఎవరైనా ప్రశ్నించి ఉండవచ్చు, అయ్యా ఇంత బంగారము, ఇంత వెండి, కొలతలు చూడ అక్కడ మీకు ఆ మణుగులంటే ఎంతో నాకు తెలియదు, ఆ కొలత. మరి మణుగంటే ఎంతో కొలత మరి వెనకోళ్ళకి ఏమైనా తెలుసా? ఎవరికి తెలియదు, ఇప్పుడున్న వాళ్ళకి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మణుగంటే 12 కిలోలంట. ఒకళ్ళు చెప్పారు. ఇంకొక 4-5 సంవత్సరాలు పోతే ఆ మణుగంటే ఎందుకు చెప్పేవాళ్ళు అసలు ఉంటారు. ఇప్పుడన్నా హైమావతి అంటే చెప్పింది 12 కిలోలు వచ్చి ఒక మణుగు. ఇప్పుడు చూడండి దాన్ని, 2 లక్షల మణుగులు అంటే 2 లక్షలు ఇంటూ ఎంత వేయాలా? 12. ఆ తర్వాత బంగారము 10 కోట్ల మణుగులు, 10 కోట్లు ఇంటూ 12 వేయాల. క్యాలిక్యులేటర్ వేయాల్సిందే, మనకు కుదరదు కదా. అంతా డబ్బులు కాదు, చిల్లర కాదు. ఏంటిదంట? బంగారము వెండి, బంగారము వెండి సిద్ధపరిచి అంటున్నాడు కదండి. సమకూర్చి ఉన్నాను. సమకూర్చాడండి, మందిరము కొరకు సమకూరుస్తున్నాడు. దావీదికి ఏం పని లేదా? పనేమి లేదా దావీదికి? దావీదేంటి? రాజు కదా, పరిపాలన చేయాలి కదా, అన్ని డిపార్ట్మెంట్లు చూసుకోవాలి కదా. ఏ డిపార్ట్మెంట్లో ఏ కొరత ఉందో అవన్నీ చూసుకోవాలి. పరిపాలన ఎంతో కష్టసాధ్యమైంది పరిపాలన. యుద్ధాలు ఒక పక్క, దావీదు చేసినన్ని యుద్ధాలు చేయలేదు. ఇవన్నీ చేస్తూ కూడా ఏం మర్చిపోలేదు దావీదు? దేవుని మందిరము కట్టాలనే విషయం మర్చిపోలేదు. మనకు దేవుని మందిరం కట్టాలని ఎప్పుడు గుర్తొచ్చింది చెప్పండి? మందిరంలో ప్రకటన చేసినప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది? అందరికి కాదులేండి, కొందరికి. దేవుని మందిరము కట్టాలి అనే ఆలోచన దావీదు తన హృదయంలోంచి తొలగిపోలేదు. ఇప్పుడు తన కుమారుడికి అనగా రాబోయే తరానికి ఒక మాదిరి నేర్పించిపోతున్నాడు. మనం కూడా దాటి వెళ్ళిపోతాం కొంతకాలం అయితే కదా. ఈ మందిరం ప్రారంభించబడినప్పుడు దీంట్లో ఆరాధన చేసిన వాళ్ళందరూ ఏడు ఉన్నారు? ఇప్పుడు లేరు. ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, 1, 2, 3 అని. అంతే, 1, 2, 3 అని లెక్క పెట్టం, అంతకంటే ఇంకెక్కువ ఉండరు. మరి మనమున్నాం ఇప్పుడు. ఎవరు కూడా దీనికి, ఈ మందిరం కట్టడానికి కానీ దేనికి కానీ, పాత వాళ్ళు ఉన్న వాళ్ళకి 2-3 తెలుసు. ఎక్కడ కూడా నాకు తెలిసి మామయ్య చెయ్యి చాపటం నేను చూడలేదు. ఆయనకున్న అమ్ముకొని వచ్చాడు. దేవదాసు గారికి తిమ్మసముద్రం రావూరు మధ్యలో 11.5 ఎకరం మాగాడు ఉంది. ఆయన పేదోడేం కాదు, బాగున్నోడే. 11. నాకు అదే బాధ, నా చేతికి చిక్కనీయలేదు అసలు పొలం అని. నేను లైన్లోకి వచ్చేలాగే మొత్తం అయిపోయినాయి. నా చేతికి 1 ఎకరం కూడా చిక్కనీలా. ఎప్పుడు అదే బాధ ఉండేది, 11.5 ఎకరం. ఇప్పుడు ఆ ఏరియాలో ఎవరైనా పొలం ఎంత ఎకరం అంటే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అంటే నేను 11.5 ఇంటూ వేసుకుంటా. ఇప్పుడు వేసుకొని ఇంత నా చేతికి ఇంట్లో ఉన్న పిల్లోడికి నాకే చిక్కనీయలేదే మా మామయ్య అనుకునేవాడిని. సిక్కితే నేను చిక్కేవాడిని కాదు దేవుడికి, అది వేరు సంగతి. కొమ్మాలపాడులో మందిరం కట్టేటప్పుడు 1/2 ఎకరం అమ్మాడు నాకు తెలిసిన వరకు. మేదరమిట్లో స్థలం కొని పెద్ద మందిరం, పున్నయ్య హాస్పిటల్ దాటిన తర్వాత పెద్ద మందిరం, అది ఇప్పటికీ మామయ్య పేరు మీదే ఉంది. దానికి 1.5 ఎకరం అమ్మాడు.
అమ్మి అమ్మి మా అమ్మమ్మ కూడా, అంటే దేవదాస్ గారి అమ్మ కూడా తిడుతుండేది అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు. గుడ్డమ్మమ్మ కొంతమందికి తెలుసు, నాగేంద్రం అక్క వెంకాయమ్మ అక్క తెలుసు బాగా. ఆమె కూడా తిడుతుండేది, కష్టంతా నాశనం చేసేది వీడు దేవదాస్ గాడని. నేను అంటున్నాను నిజమే కదా అమ్మమ్మ అనేది అనుకునేవాడిని. 11.5 ఎకరం మాగాడంటే ఎంత ఆలోచించండి ఆ ఏరియాలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజు సన్నివేశం నాకు తెలుసు. మామయ్యకి కోమాలోకి వెళ్ళిపోతున్నాడు, అర్జెంటుగా ఒంగోలు తీసుకెళ్తే ఏమన్నా బ్రతుకుతాడు, ఆల్రెడీ కోమాలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన, మన కంట్రోల్లో లేడు, కోమాలోనే ఉన్నాడు ఆయన, ఇమీడియట్గా ఒంగోలు తీసుకెళ్లాలని డాక్టర్ చెప్తే అద్దంకిలో నాకు అసలు ఏం అర్థం కాల. ఒక సహోదరిని అక్కడ మామయ్య దగ్గర ఉంచి హాస్పిటల్లో ఇంటికి వచ్చాను నేను. మా అత్తమ్మని అడిగా డబ్బులు ఉన్నాయండి అంటే, నేను అనుకుంటున్నాను వీళ్ళు డబ్బులు దాచిపెట్టి ఉంటారులే అనుకున్నాను. ఆమె 80 రూపాయలు తీసి ఇచ్చింది నాకు, ఇయ్య నా చేతిలో ఉండి అంది. ఎట్టుంటుంది చెప్పండి నాకు. మామూలుగా నశానంలో గాలింది నాకు. ఇక్కడ నశానం అంటే ఇక్కడ మంట వచ్చినట్టు అనిపించింది నాకు. ఏం చేయాలో అర్థం కాల. అక్కడ ఆయన స్థితి ఏం బాగలేదు. అసలు కోపం మామూలుగా రాల నాకు. నేను అంత ఆత్మీయంగా లేనప్పుడు చాలా కోపం వచ్చింది, కడుపు మండిపోయింది అసలు. ఇంతేనా ఇంట్లో డబ్బులు ఉందన్న, ఇయరా ఉంది అంది. 80 రూపాయలకి ఆయన హాస్పిటల్కి ఎట్ట తీసుకెళ్ళాలా? కోపం వచ్చి చడాబడా ఇష్టం వచ్చినట్టు మా అత్తమ్మ నేను తిట్టేశాను. ఇదే మీరు చేసిన సేవ అని, ఇదే మీరు చేసింది, పొలం గెలవ మొత్తం నాశనం చేసి వదిలిపెట్టారు, ఇప్పుడు కనీసం బాగలేకపోతే హాస్పిటల్లో చూపించడానికి కూడా ఏమి లేకుండా చేశారు అని మామూలుగా తిట్లా అత్తమ్మ. తిడుతూ ఉండగా ఆ ఎదురింటి కోటేశ్వరరావుని పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఏందని ఇది పరిస్థితి అంటే. కోటేశ్వరరావుని వెళ్ళి, ఇక్కడే ఉంది కస్తూరక్క దగ్గరికి వెళ్ళి మామయ్య, అప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను, అప్పుడు కస్తూరక్క ప్రభువుని నమ్ముకోలేదు, మందిరానికి కూడా రావట్లేదు. కానీ కస్తూరక్క దగ్గరికి వెళ్ళి ఇట్లా మామయ్యకి బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇంట్లో ఏం డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, అర్జెంటుగా తీసుకెళ్ళాలంటే కస్తూరక్క చేతి ఉంగరం రావడానికి కూడా, అది ఎప్పుడో పెళ్లి ఉంగరం అంట, లాగి, అది బలవంతాన లాగి చాలా ఇబ్బంది పడి తీసి మామయ్య కంటే ఎక్కువ కాదు ముందు తీసుకెళ్ళాలండి అని. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మామయ్యని గురించి నేను గొప్పగా చెప్పడానికి కోసం కాదు చెప్తుంది. మనము ఇక్కడ సంపాదించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. నేను అన్నాను కదా ఒకరోజు ఆ మాట, ఏంటి మీరు చేసిన సేవ ఇదేనా, ఇంట్లో రూపాయి లేకుండా చేశారు, ఇదేనా మీరు చేసిన సేవ అని ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను కొంచెం ఆత్మీయంగా ఎదిగి అనేక స్థలాల సభలకు వెళుతుండగా, తూర్పుగోదావరి జిల్లా జడ్మేడుపాటు సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యం కలిగించింది నాకు. నేను మరొక 2 దైవ సేవకులు ఉన్నాం. నేను రాత్రి ట్రైన్కి తిరిగి వచ్చేసేయాలి ఇటు, కాబట్టి అది ద్వారపూడి దగ్గర రాజమండ్రి అవతల. నేను గబగబా ముందు వాక్యం చెప్పి ఎవరో తీర్మానం చేయడానికి వచ్చారు, వస్తే వాళ్ళని ఎవరో వేరే వాళ్ళకి అప్పగించి నేను గబగబా వచ్చి సూట్ కేసు సర్దుకుంటున్నాను. నేను ట్రైన్కి రావాలి, రాజమండ్రి వచ్చి ట్రైన్ ఎక్కాలి. అప్పుడు ఒక 2 వచ్చారు, వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళిద్దరు, చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, రిటైర్డ్ టీచర్స్. వాళ్ళిద్దరూ వచ్చారు. వచ్చి అయ్యా ఆయన సన్నీ గారితో కలవాలి, ఆయనతో మాట్లాడాలంటున్నారు. అక్కడ ఉన్న సంఘ పెద్ద వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా మీతో మాట్లాడాలంట వాళ్ళు వచ్చారు 2 టీచర్స్ అంటే. నేనన్నా నాకు టైం అవుతుందన్నా, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఉంటారు, మీరు ఎవరు ప్రార్థన చేసి పంపించండి అన్న, నాకు లేట్ అయితే ట్రైన్ దొరకదని. అక్కడ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు రావాలి, రాజమండ్రికి వచ్చి అక్కడ ఎక్కాలి నేను ట్రైన్. హడావుడి పడుతుంటే వచ్చి, లేదయ్యా ఆయన మీతోనే మాట్లాడాలంట అన్నాడు. ప్రార్థన కాదు మాట్లాడాలంటాను. కొంచెం ఇసుగ్గానే బయటకు వచ్చాను, ఏం మాట్లాడాలని. వచ్చినప్పుడు అయ్యా దేవదాస్ గారికి ఏమవుతావయ్యా నువ్వు అన్నాడు. నాకు ముందు కొంచెం షాక్ అయింది. దేవదాస్ గారు అంటే ఈయనే దేవదాస్ గారు అనుకుంటున్నాడు. ఏడారో రాజమండ్రి ఈ ప్రాంతంలో ఎవరైనా ఉండారేమో దేవదాస్ గారు, ఏ దేవదాస్ గారు అదే అద్దంకి, అయ్యా నువ్వు అద్దంకి నుంచి వచ్చానన్నావు కదా, ప్రకాశం జిల్లా అద్దంకేనా అన్నాడు. అద్దంకే. అప్పుడు ఆయన చెప్పాడు నాకు, 1967 సంవత్సరం ఇదే సంఘంలో, నేను ఇప్పుడు వెళ్ళి మీటింగ్ చేసిన సంఘంలోనే అప్పుడు సభలు జరిగాయంట. అప్పుడు ఆనందం గారు, దేవదాస్ గారు వాళ్ళిద్దరూ స్పీకర్స్గా వచ్చారు.
మేము విగ్రహారాధికులం, ఇంట్లో ఉండేవాళ్ళం తలుపులు వేసుకొని. దేవదాస్ గారు ఆ రాత్రి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ మాటలు కూడా మాకు వినపడకూడదని గట్టిగా కిటికీలు కూడా వేసుకొని లోపల ఉండగా కాస్త సంగీతం పిచ్చుందయ్యా నాకు. ఈ లోపల వాక్యం చెబుతా దేవదాస్ గారు పాట ఎత్తాడు. పాట ఎత్తగానే కొంచెం సంగీతం తెలిసినవాడు కాబట్టి ఆ పాట కొంచెం కమ్మగా పాడాడు ఆయన. వెంటనే కిటికీలు తెరిచాను. ఆ పాట అయిపోయే లోపల నేను ఎట్టొచ్చానో నాకు తెలియదయ్యా, ఆ మీటింగ్ జరిగే స్థలం దగ్గరకు వచ్చేసాను అన్నాడు. వచ్చేసాను. ఆయన చివరిలో సువార్త చెప్తూ ఎవరైనా తీర్మానం చేసుకుని యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి అంటే నేను చెయ్యెత్తాను. వెనక్కి తిరిగి నాకు భార్య ఏమన్నా చూసి దేవుని ఇంటికి వెళ్ళి చూస్తే వెనక మా ఆవిడ కూడా నా వెనకే నుంచొని ఉందయ్యా, ఆమె కూడా చెయ్యెత్తింది అన్నట్టు. ఆ రోజు మేము ఇక్కడ తీర్మానం చేశాం. మేము మా కులంలో నుంచి మమ్మల్ని వెలేశారు, వాళ్ళది అగ్రకులం బ్రాహ్మిన్స్ వాళ్ళు. వెంటనే మా కులంలో నుంచి మమ్మల్ని వెలేసేశారు మా ఇద్దరిని. కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మా అబ్బాయి జర్మనీలో ఉన్నాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉందని. ఒక అబ్బాయి ఇక్కడే ఉన్నాడు వైజాగ్లో, ఆ అబ్బాయి దగ్గరే ఉంటున్నాం. మీటింగ్స్ అని వచ్చాం మేము. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే వైజాగ్ నుంచి వచ్చాము. మా కొడుకు దగ్గర ఉంటాం మేము. ఆయన ద్వారా మేము రక్షించబడ్డాం మా కుటుంబం అన్నప్పుడు సరే ఓకే అనుకొని గబగబా ప్రార్థన చేసి వచ్చేసా. అక్కడికి నాకు ఫ్లాష్ కాల మైండ్లోకి. ఇక వచ్చేసాను, గబగబా రాజమండ్రి వచ్చేసాను. ట్రైన్ ఎక్కాను, నా బెర్త్లో నేను పడుకున్నాను. నిద్ర పట్టట్లేదు నాకు. అప్పటికి ఒక 7-8 సంవత్సరాల కిందట ఇదా మీరు సంపాదించింది అని మా అత్తమ్మని ఇక్కడ నేను గదివిని ఆ మాటలు జ్ఞాపకం వచ్చాయి. వాళ్ళ సంపాదన ఏంటో నాకు ఆ రోజు అర్థమైంది. వాళ్ళు దేని కొరకు ప్రయాసపడ్డారో, దేని కొరకు వాళ్ళు నష్టపోయారో, ఏమి సంపాదించలేదు, ఇదా మీరు సంపాదించిందనే ప్రశ్నకు 7 సంవత్సరాల తర్వాత దేవుడు అక్కడ జవాబిచ్చాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మనం ఇచ్చే డబ్బు వేస్ట్ ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం దేవుని మందిరానికి ఇచ్చేది ఏదైనా ఎంత కష్టములో నుండి ఇచ్చినా, ఎంత బాధలో నుండి ఇచ్చినా, ఇచ్చే స్తోమత మనకు లేకపోయినా ఇచ్చాం. కొన్ని కుటుంబాలు నాకు తెలిసి ₹1,00,000 పైన ఇచ్చారు. వాస్తవంగా ఆ కుటుంబాన్ని నాకు తెలిసినంతవరకు వాళ్ళు 10,000 కంటే ఎక్కువ ఇయ్యలేరు అనుకుంటారు ఎవరైనా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా నాకు తెలుసు. ఎందుకు అంటే మన భవిష్యత్తులో మన పిల్లలు, మన మనవ సంతానం ఆ ఫలాలు అనుభవిస్తారు. మనం ప్రభు కొరకు ఏది చేసినా కూడా అది వ్యర్థం కాదు. అందుకే దావీదు నా కష్ట స్థితిలో నేను సంపాదించాను అంటున్నాడు. దేని కొరకు? తన కుటుంబం కొరకు సంపాదించిన సంపాదన కాదు ఇక్కడ మాట్లాడుతుంది. తన కుటుంబానికి కావలసింది దేవుడిచ్చాడు, అన్ని వనరులు ఇచ్చాడు. కానీ కష్టపడాల్సిన అవసరం ఏంటి? దావీదు ఒక రాజు అయి ఉండి ప్రయాసపడి కష్టపడి, ఈ పదాలు రాజుకి సూటబుల్ కావు కదా. రాజు కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. యెహోవా మందిరము కొరకు సమకూర్చుచున్నాడు అంటున్నాడు అనుకొని 16వ వచనంలో చూడండి, లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుము నీకు ఉన్నవి. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? సొలొమోనుతో చెప్తున్నాడు, కుమారుడితో. ఇవన్నీ నీ ఎదురుగా ఉన్నాయి అంటూ, కాబట్టి నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా. ఇవన్నీ ఉంటే ఇంకా యెహోవా తోడు కూడా ఉండాలా? డబ్బులుంటే అయిపోతాయి కదా పనులు. డబ్బులుంటే అయిపోవా? దేవుని తోడును జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నిటితో పాటు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పనికి పూనుకోండి. పనికి పూనుకునేటప్పుడు దేవుణ్ణి ఆనుకోమని చెప్తున్నాడు ఇక్కడ. అదే కదా నెహెమ్యా గ్రంథములో 2వ అధ్యాయములో పనికి పూనుకుందాము రండి అంటాడు. 3వ అధ్యాయములో వారు ఒకరినొకరు ఆనుకున్నారు అనే మాట.
కాబట్టి దేవుని మందిర నిర్మాణం కొరకు మనం ఎలా సిద్ధపడుతున్నాం, ఎలా ఇస్తున్నాం, ఏ ఆలోచనతో ఇస్తున్నాం? ఏదో కొంత ఇస్తే సరిపోతుందిలే అనుకుంటున్నామా? ఘనంగా ఇస్తున్నామా? ఇచ్చేది ఘనంగా ఇవ్వాలి, ఆయనకి ఉన్నతంగా ఇవ్వాలి, శ్రేష్టంగా ఇవ్వాలి. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు, అది శ్రేష్టమైనదిగా ఉండాలి. ప్రథమ స్థానం ఇవ్వాలి ఆయనకి. కయ్యూను బలి అర్పించాడు, హేబేలు బలి అర్పించాడు. కయ్యూను ఇచ్చిన దాంట్లో కదా వాళ్ళు తీసుకొచ్చి అర్పించిన వాటిని వెలగడితే ఎవరిది ఎక్కువ ఉంటుంది చెప్పండి? వెలగడితే ఎవరిది ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎవరిది ఎక్కువ ఉంటుంది? కయ్యిందే ఎక్కువ ఉంటుంది. ఈయనేదో ఇటు ఒక భుజాన ఒక గొర్రె పిల్ల, ఇటు ఒక గ్లాస్తో తీసుకుని, ఇటు ఒక భుజాన ఒక గొర్రె పిల్ల, ఇటు ఒక ఇటు చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి పట్టుకొని రెండు అడిపి మొత్తం ఒక 5-6-7 తెచ్చుంటాడు గొర్రె పిల్లలు. కయ్యూను ధాన్యం తీసుకొచ్చాడు, బస్తాలు బస్తాలు ధాన్యం తీసుకొచ్చాడు. వెలలో కయ్యూనుదే ఎక్కువ ఉంటుంది. అంత మాత్రమే కాదు, తెచ్చే దాంట్లో శ్రమ ఎక్కువ, భారం ఎవరు భరించారు? ధాన్యం మోసుకురావటం ఈజీనా, గొర్రె పిల్లలు ఎత్తుకొని రావటం ఈజీయా? ధాన్యం పోయడం చాలా కష్టం కదా. ప్రయాసపడ్డాడు, వెలలో ఎక్కువ ఇచ్చాడు. కానీ ఇచ్చాడే కానీ ఏ ఆలోచనతో ఇవ్వలేదు. ఇది అంతా దేవునిదే కదా అనే ఆలోచనతో ఇవ్వలేదు. నేను దేవునికి ఇస్తున్నాను అనుకొని ఇచ్చాడు కదా. ఆ పాటలో, హృదయపూర్వక కానుకల్లో ఆ పాటలో నీవిచ్చినదేనని నేను మరచితిని. కయ్యూను ఎలా ఇచ్చాడంటే, దేవా నువ్వు నాకు ఇచ్చింది ఇది అనే ఆలోచనతో ఇవ్వలా, నేను నీకు ఇస్తున్నాను అన్నట్టుగా ఇచ్చాడు. మనం ఇచ్చే, దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇచ్చిందే సుమా. వచ్చినవాడు వీరులుగా ఇవ్వాలండి. ఇచ్చే దాంట్లో వీరత్వం కనపడాలి. అప్పుడప్పుడు కదా, మనకు ఒక పేరుంది ఆంధ్రులకు, మీరు చెప్తారు అది. ఆంధ్రులు ఆరంభ వీరులు. సూర్యులు అంటే వీరులేగా, ఆరంభ సూర్యులు అంటాం. శూరత్వం ఎప్పుడు ఉండాలి? ప్రారంభంలో ఉండాలా, పని ముగించబడేటప్పుడు ఉండాలా? ప్రారంభంలో శూరత్వం ఉంది కాబట్టి మన దగ్గర వీరత్వం, శూరత్వం ఉంది కాబట్టి 30 దాకా వచ్చాం. ఈడకు వచ్చినాక నాకు తెలిసి 20 దాకా చాలా ఫాస్ట్గా వచ్చాం. 20 నుంచి 30 రావడానికి 1.5 సంవత్సరం పట్టింది. ఏమైంది? మన వీరత్వం సన్నగిల్లింది, శూరత్వం సన్నగిల్లింది. ఇచ్చేం కదంట్లే అనుకున్నాం. ఒకసారి ఇస్తే చాలదంట్లే, ఇన్నిసార్లు ఇవ్వాలా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఇచ్చేదంతా కూడా దేవుడు మనకిచ్చింది అన్న సంగతి మర్చిపోవద్దండి. దేవుడు మనకిచ్చిన వాటన్నిటికీ వెల చెల్లించాలి అంటే అసలు మన దగ్గర ఉన్నది ఏది చాలదు. నేను ఒక మాట అడుగుతున్నాను, కరోనాలో మనల్ని బ్రతికించినందుకు ఎంత ఇస్తే సరిపోద్ది దేవునికి? చెప్పండి. కరోనాలో వచ్చినా కాపాడాడు, రాకుండా కాపాడాడు, వచ్చిన వాళ్ళని కాపాడాడు. నేను గత ఆదివారం చెప్పాను, మన సంఘములో నాకు తెలిసి కరోనా వలన ఒక్కళ్ళు కూడా చనిపోలా. దీనికి ఏం కడితే సరిపోద్ది? మన దగ్గర ఉన్న 30 తీసుకెళ్ళి కడితే సరిపోద్దా? ఆయన చేసిన మేలులకు మనం ఏమి ఇవ్వగలం? ఎంత ఇచ్చినా మనం రుణస్థులమే. మనం ఏదో ఇచ్చామనుకుంటున్నాం, మనం ఇంకా రుణస్థులమే ఆయనకి. మనల్ని జీవింపజేస్తున్నందుకు, మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఇచ్చినందుకు ఎంత ఇస్తే సరిపోద్ది? దావీదు రాజుగా ఉండి
సమకూర్చుచున్నాడు అనే మాట. సమకూర్చడం, సమకూర్చి తన కుమారునికి చెప్తున్నాడు, నీవు పనికి పూనుకోండి, పనికి పూనుకోండి, పని చెయ్యండి. అవును, ఇప్పుడు మనం సమకూర్చి మందిరం కడితే ఇంకొక 50-60 సంవత్సరాలు ఇక్కడ పని జరుగుద్ది. మనం ఉన్నా లేకపోయినా. కట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, దీనికి ఖర్చు పడిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరూ దాటి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు నాకు తెలిసి. ఇచ్చిన వాళ్ళందరూ దాటి వెళ్ళిపోయారు. కానీ మనం అనుభవిస్తున్నాం కదా, అనుభవించాం కదా. మరి మనం వెళుతూ రాబోయే జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పని చేయాలి, దేవుని పని వాళ్ళు చేయాలి. వాళ్ళు దేవుని పని చేయాలి అంటే మనం ఏం చేసి వెళ్ళాలి చెప్పండి? నేను ఇలాగ చెప్పనా, మందిరం కట్టే పని వాళ్ళ మీదే వదిలిపెట్టి మనం ఇట్లే ఎట్టొకట గడుపుకొని ఇంకొక 10 సంవత్సరాలు పోటీలు గీటీలు పెట్టి పడకుండా చిన్నగా అది ఇది గడుపుకొని మనం దాటిపోయాం అనుకో, అప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వచ్చేలోకి ఇట్టనే మనం ఒక 15 సంవత్సరాలు నెట్ అయ్యొచ్చు, ఇబ్బంది ఏమి లేదు, కట్టకుండా నెట్ అయ్యొచ్చు. అప్పుడు ఆ తర్వాత వాళ్ళకి 2 భారాలు పడతాయి. ఏంటిది? ఒకటి, దేవుని సేవా కార్యక్రమం జరిగించాలి, దేవుని సువార్త ప్రకటించాలి. రెండవది, మందిరం కట్టాలి. కష్టం అవుద్దా? కష్టం కాదా? అదే మనం మందిరం కట్టగలిగితే, మనం అనుభవించాం కాబట్టి రాబోయే జనరేషన్కి, మనకు ముందు తరం వారు ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా రాబోయే తరానికి ఇచ్చి వెళితే 50 సంవత్సరాల దాకా మందిర ప్రస్తావన అనేది లేకుండా చక్కగా దేవుని సేవా పరిచర్య జరుగుద్ది. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు, వారి మనవ సంతానమే వాళ్ళు ఉండి ఇక్కడ దేవుని పని చేస్తూ ఉంటారు. ఈ మందిరము ద్వారా వారు ఆశీర్వదించబడతారు. దానికి మనం పునాది వేయవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు సొలొమోను రాజు అవుతున్నాడు. రాజు అవుతూ ఉండగా ఏమి కష్టం తప్పించాడు రాజు సొలొమోనుకి చెప్పండి? ఇప్పుడు సొలొమోనుకి ఎన్ని పనులు ఉన్నాయి? దావీదు ఉన్నప్పుడు మందిరం కాదు, ప్రత్యక్షపు గుడారం, గుర్తుపెట్టుకోండి. కట్టడ రూపంలోకి మొట్టమొదట ఇప్పుడే కడుతుంది సొలొమోను. అంతకుముందు ప్రత్యక్షపు గుడారమే. ఇప్పుడు సొలొమోను ముందు, ఇప్పుడు దావీదు చనిపోయాడు. మనం ఇందాక చదువుకున్న దగ్గరికి రండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. అప్పుడు సొలొమోను 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఇప్పుడు దావీదు సింహాసనం మీద సొలొమోను కూర్చున్నాడు. తండ్రి చనిపోయాడు, సమాధి కార్యక్రమం అయిపోయింది, అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సొలొమోను పట్టాభిషేకం జరిగింది. సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చొని ఉండగా అతని రాజ్యము నిలకడగా నేను అడుగుతున్నాను, ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తుంది ఎవరు? దేవుడు కాదా? దేవుడు రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. రాజు మారినప్పుడు కొంత గలిబిలిగా ఉంటుంది రాజ్యం. పరిపాలన మారినప్పుడు, అంతకుముందు దావీదు, ఇప్పుడు సొలొమోను. రాజు మారాడు, ప్రభుత్వం మారింది. మారినప్పుడు కొన్ని సంస్కరణలు జరుగుతాయి, గలిబిలులు జరుగుతాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి సొలొమోనుకి. ఒక పక్క పరిపాలన మారినప్పుడు వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాలి సొలొమోను. రెండవది, సొలొమోను ఒక పక్క పరిపాలన చేయాలి. రెండవ పక్కన ఇంకోటి ఏముంది సొలొమోనుకి పని? దేవుని మందిరం కట్టాలి. ఒక పక్క పరిపాలన చేయాలి, సమస్యలు పరిష్కరించాలి రాజ్యంలో రాజుగా. మూడవది, మందిరం కట్టాలి. ఈ 3 పనులతో పాటు ఇంకొక పని కూడా ఉంది. అదేం పని? సమకూర్చాలి కదా మందిరం కట్ట. ఇప్పుడు దావీదు ఏం చేసి వెళ్తున్నాడు? సమకూర్చి వెళ్తున్నాడు, సమకూరుస్తున్నాడు. ఇప్పుడు సొలొమోను ధైర్యంగా పనికి పూనుకోమని చెప్తున్నాడు. సమకూర్చబడ్డాయి. సమకూర్చడంలో కష్టం ఉంది ప్రియులారా. దావీదు కష్టముతో సమకూర్చాడనే మాట ఉంది.
ఇప్పుడు సొలొమోను సులువుగా మందిరాన్ని కట్టే విధానం. రండి 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం, అదే మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను యొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను: యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులా యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరము కట్టింప వీలులేక పోయినన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువులు ఒకడును లేకుండా అపాయమేమియూ లేకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఎలాగుంది? దావీదు దాటిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడు? సమకూర్చాడు రాబోయే రాజ్యానికి, మందిర నిర్మాణానికి కదండి. వాతావరణం ఎలాంటి వాతావరణం? నెమ్మదితో కూడిన వాతావరణం, గలిబిలి లేకుండా నెమ్మదితో కూడిన. నెమ్మది అనే మాట కనబడుతుంది. చదవండి. కాబట్టి నా నామఘనతకు ఒక మందిరము కట్టించవలనని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబానోను దేవదారు మ్రాణులను నరుకుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. చాలా సంగతులు ఉన్నాయి, వాటి వైపు వెళ్తే సమయం చాలదు. మందిరము కట్టడానికి సొలొమోను పూనుకుంటున్న సందర్భం. ఆ తర్వాత మనం 5వ అధ్యాయాన్ని ప్రభుచిత్తమైతే వచ్చే ఆదివారం మనం ధ్యానం చేద్దాం. మనం ఈ దినం, ఈ ఆదివారం కష్టస్థితిలో సమకూర్చిన దావీదు తన చివరి దినాల్లో మందిర నిర్మాణం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత సొమ్ము వెచ్చించాడో మీరు గమనించండి. ఆ సింహాసనం దావీదు కుటుంబంలోంచి బయటికి వెళ్ళిందా? వెళ్ళలా. తరతరములు దావీదు సంతతి దీవించబడింది. తరతరములు దీవించబడింది. యేసుక్రీస్తు వంశావళిలో దావీదు స్థానం పొందాడు. చూడండి ఎన్ని ఆధిక్యతలు వచ్చాయి దావీదుకి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఎవరి కుమారుడిగా పిలువబడ్డాడు? దావీదు కుమారుడుగా. దావీదు వంశములో నుండి దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు ఆయన. యేసుక్రీస్తును దావీదు కుమారుడా అని పిలిచారు. కష్టస్థితిలో తను చేసిన ఆ మందిరం కొరకు చేసినది ఏది కూడా వ్యర్థము కాలేదు ప్రియులారా. తగిన సమయమందు దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మనం వచ్చే ఆదివారం కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. హరిబాబు గారు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేసి ముగిస్తారు. తర్వాత మనం ఈ ప్రార్థన చేస్తూ ఉండగా అవి డిస్ట్రిబ్యూట్ చేయండి అయ్యా.